ఎన్ని పెగలేసావురా? కళ్ళెర్రగా ఉన్నాయి. 4. గుడ్. సిట్యుయేషన్ డిమాండ్ చేసేటప్పుడు 4 పెగ్లు వేయాల్సిందే. సమంత, నిన్ను చాలా బాధ పెట్టాను. నీ పాస్పోర్ట్ లాక్కొని ఏడిపించాను. ఇక నిన్ను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నీ పాస్పోర్ట్ తీసుకో. నువ్వే ఉంచుకో. ఏ అలిగావా? నువ్వు పెద్ద వీపీ వీరా. వీపీ? అసలు విషయం చెప్పనా? నువ్వు ఇన్ని రోజులు నా వెంట పడుతూ నా చుట్టూ తిరుగుతూ వైజాగ్లో ఉన్న ప్రతి ఎదవతోనూ ఫోన్ చెప్పిస్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా నీకు తెలుసా? ఒక ఆడపిల్లకి ఇంతకన్నా ఏం కావాలరా లైఫ్లో? ప్రేమిస్తున్నానోనని ఒకడు వెంట పడుతుంటే ఎంత బాగుంటుందో ఇప్పుడే తెలుస్తుంది. అమ్మని, అదేంటి ఆ రాకేష్ గడు వెంట పడలేదా? వాడి మొహం వేస్ట్ ఫెలో. ముద్దు లేదు, ముచ్చట లేదు. 4 రోజులకి ఒక్కసారి ఫోన్ చేస్తాడు. ఉన్నావా తిన్నావా అడగడు. ఎక్కడున్నావు, ఎవరితో ఉన్నావు అని అడుగుతాడు. అలా అడిగితే చిరాకేస్తుంది. సరే, ఒక మాట చెప్పు, వాడు బెటరా నేను బెటరా? వాడితో పోలికేంటి నీకు? ఎనీ డే 200% నువ్వే బెటర్. ఎస్, నువ్వు పద్దు కోసం ఏడుస్తుంటే నా కోసం ఏడుస్తున్నట్టుంటుందేంట్రా? ఇంతకీ నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? అది మేము అలా వెంటనే చెప్పాం రాయ్. మీరు అలా తిరుగుతూ ఉండండి, ఎప్పుడు మూడొస్తే చెప్తాం, లేదంటే లేదు. మా అమ్మాయిలంతా ఇంతే. ఎదవల్ని లవ్ చేస్తాం, మీలాంటి మంచి వాళ్ళని వదిలేస్తాం. ఇది మందులో కూడా ఇంత క్లారిటీగా ఉందండి. ఏం కన్ఫ్యూజ్ చేసావే? హలో, మీ డాడీతో మాట్లాడేవా లేదా? ఇలాంటి విషయాలు నేను డాడీతో ఎలా మాట్లాడతాను? ఇది నా ప్రెస్టేజ్ ఇష్యూ. వాడు నా క్లోజ్ ఫ్రెండ్. ఒక్కరోజే టైం ఉంది. అర్జెంటుగా మీ డాడీతో మాట్లాడి డీల్ సెట్ చేయి. డాడీ నా మాట ఎందుకు వింటారు? నువ్వెందుకు ఉండి మరి నాకు? నా వల్ల కాదు. మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదమ్మా. ఒక్కసారి మా అందరి కోసం పద్దులా మా ఇంటికి రమ్మా. మా అందరికి నిన్ను చూడాలని ఉంది. అది ఎలా కుదురుతుందండి?